సనాతన ధర్మంపై దాడులు అనేవి యుగాల పర్యంతం జరుగుతూనే ఉన్నాయి. అయినా భరతఖండంలో, ముఖ్యంగా మన దేశంలో సనాతన ధర్మం నిలబడుతూనే ఉంది. అది పరమాత్మ మనకిచ్చిన వరం. ఈ కర్మభూమిలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించాలన్నా, ఆ పరమాత్మ వైపు అడుగులు వేయాలన్నా ఈ కర్మభూమిని మించిన భూమి ఈ లోకంలోనే లేదు. ఈ ధర్మంలో పుట్టి అత్యల్ప ప్రయోజనాల కోసం ధర్మాన్ని వేడడం అంటే అజ్ఞానంతో అదృష్టాన్ని కాలదన్నుకోవడం లాంటిదే. విషయానికి వస్తే అసలు సనాతన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే, మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాము అంటే ఆ పరమాత్మ మనకిచ్చిన సహజ రక్షణలో ఉన్నామని అర్థం. మాటల మాయలో పడి సహజ రక్షణను విడిచిపెడితే ఆ పరమాత్మకు దూరం అయినట్టే. నువ్వెలా చెప్తావు అంటే, శివమహాపురాణంలోని ఒక ఘట్టాన్ని క్లుప్తంగా చెప్తాను. కుమారస్వామి సారథ్యంలో దేవతలంతా యుద్ధం చేసి తారకాసురుని సంహరిస్తారు. దాంతో ఆ తారకాసురుడి కుమారులైన త్రిపురాసురులు దేవతల మీద కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుని శక్తి కోసం తీవ్ర తపస్సు చేసి, శంకరుడు తప్ప మరే కారణంగానూ మాకు మృత్యువు ఉండకూడదు అని కోరుకొని ఆ బ్రహ్మదేవుడి నుంచి ఆ వరాన్ని పొందుతారు. వారి రాజ్యంలో సనాతన ధర్మాన్ని నిష్ఠగా ఆచరిస్తూ, శివపూజలు చేస్తూ, దేవతలపై మాత్రం ధిక్కారణ చూపిస్తూ వారిని పీడించడమే పనిగా పెట్టుకున్నారు. దాంతో దేవతలంతా కలిసి కైలాసానికి వెళ్ళి శివయ్యతో తమ బాధను చెప్పుకొని కాపాడమని ప్రార్థిస్తారు. అయితే శివయ్య వారితో, ఆ త్రిపురాసురులు సనాతన వైదిక ధర్మాన్ని నిష్ఠగా పాటిస్తున్నారు, శివపూజ చేస్తున్నారు. మీ కష్టాలన్నీ నాకు తెలిసిన నా భక్తులకు ద్రోహాన్ని ఎలా తలపెట్టగలను? అయినా విషయాన్ని నారాయణుడికి చెప్పండి అంటాడు. దేవతలంతా బ్రహ్మదేవుడితో కలిసి హరి వద్దకు వెళ్ళి తమ గూడునంతా చెప్పుకుంటారు. దేవతల మొర విన్న హరి, శంకరుడు చెప్పింది సత్యం. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు. ధర్మస్వరూపమే దైవం. ఆ ధర్మమే రక్షణను, సుఖాలను ఇస్తుంది. కాబట్టి ఆ త్రిపురాసురుల రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వారిని విపరీత మార్గాల వైపు మళ్లిస్తే వారి సహజ రక్షణ తొలగిపోతుంది. అప్పుడు వారిని వధించవచ్చు అని చెప్తాడు. దాంతో దేవతలు ఒక మాయాయతిని త్రిపురాసురుల రాజ్యానికి పంపించి వారిని ధర్మ మార్గం నుంచి అధర్మ మార్గం వైపు నడిపించమంటారు. అయితే ఆ మాయాయతి ఎంత ప్రయత్నించినా అక్కడి వారు సనాతన ధర్మం నుండి బయటికి రారు. దాంతో దేవతలు నారదుని సహాయం కోరతారు. నారదుడు ఆ రాజ్యానికి వెళ్ళి ఆ మాయాయతికి సాయం చేయడంతో ఆ మాయాయతి నిజధర్మం, నిజ జ్ఞానం, నిజవేదం, నిజమతం, నిజవాక్యం అంటూ వారిని సనాతన ధర్మం నుండి పరధర్మం వైపు మళ్లించి మన దేవుడు కామదేవుడు అంటూ వారిని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. దాంతో వారు పూర్వపుణ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. దేవతలు సంతోషించి శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించగా ఆయన పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి త్రిపురాలను దగ్ధం చేశాడు. ఆ త్రిపురాసురుల రాజ్యంలో దగ్ధం కాని వస్తువు అంటూ ఏమీ మిగలలేదు. ఈ వృత్తాంతాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం, మనకున్న సహజ రక్షణ నుంచి బయటకు రాకూడదు. మాయాయతి లాంటి వారితో స్నేహం చాలా ప్రమాదకరం అవుతుంది. దేవుడున్నాడు అని విశ్వసించే ఎవరైనా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పరమాత్మకు జీవులంతా సమానమే అని, ఆయనకు ఏ జీవి పట్ల పక్షపాతం ఉండదని, జీవుడు గతంలో చేసుకున్న లేదా ప్రస్తుతం చేస్తున్న పనుల ఆధారంగానే ఫలాలు ఇస్తాడని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ధర్మాచరణ మాత్రమే జీవునికి మంచి గతిని ఇవ్వగలదు. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం, ధర్మాన్ని కాపాడుకోవడం కర్మభూమిలో పుట్టిన మనకు ఎంతో ముఖ్యం. ఇదే విషయాన్ని మన శాస్త్రాలు ఒక్క మాటలో చెప్తున్నాయి. అదే, ధర్మాన్ని రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అని.